నిర్ణయంతో ఏటీఎం కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతోంది. ఇవాళ రేపు ఏటీఎంలు పనిచేయమని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే డబ్బులున్న వారు క్యాష్ డిపాజిట్ చేసేందుకు డిపాజిట్ మిషన్స్ వద్ద బారులు తీరారు. రాజమహేంద్రవరంలో ఏటీఎం కేంద్రాల వద్ద 100 రూపాయల నోట్లు తీసుకోవడానికే ప్రజలు ఆసక్తి చూపారు. రేపటి నుంచి ఏటీఎంలు బంద్, అలాగే 500 నోటు 1000 రూపాయల నోటు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడంతో ఇక్కడ రాజమండ్రిలో ఏటీఎంల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఉన్నాం. ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఇక్కడ తీసుకునే వాళ్ళకంటే ఇక్కడ నగదు డిపాజిట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పైగా చాలా చాలా చాలామంది కూడా పెద్ద పెద్ద మొత్తాలు కాకుండా 5,000, 10,000, 20,000, 500 నోట్లు ఉన్నప్పుడు కూడా ఇక్కడ డిపాజిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రేపొద్దున్న బ్యాంకు రేపు ఎల్లుండా ఏటీఎంలు ఉండకపోవటం, అలాగే బ్యాంకుల్లో ఇప్పుడు వేసేసినట్లయితే తమ డబ్బులు చెల్లుబాటు అవుతాయని ఒక దీంతో కూడా ఇక్కడ వినియోగదారుల ఆందోళనతో ఈ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక గంట నుంచి కూడా ఇక్కడ ఏటీఎంలు మొత్తం ఏ బ్యాంక్ దగ్గర చూసినా క్యాష్ డిపాజిట్ చేసే మిషన్లన్నీ కూడా చాలా కిక్కిర్స్ ఉన్నాయి. అట్లాగే నగదు తీసుకునే ఏటీఎంలో కూడా చాలా ఎక్కువ మంది క్యూలో నిలబడి డబ్బులు ఉన్నంత వరకు డ్రా చేసుకుంటారు. అయితే ఇక్కడ మళ్ళీ తిరిగి 500 నోట్లు 1000 రూపాయలు వస్తుంటే కూడా అవి తీసుకోవడానికి కూడా ఇక్కడ వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. అయితే కొత్త నోట్లు ఎలా వస్తాయి, కొత్త నోట్లు ఎప్పుడు తీసుకోవాలి, రేపు బ్యాంకుల దగ్గర ఎలా జమ చేసి ఇట్లా మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, అక్కడ చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ఇవి ఎప్పటికి మారుతాయి అనేది కూడా ఇక్కడ వినియోగదారుల ఆందోళన నెలకొంది. అయితే ఉన్నట్టుండి అర్ధరాత్రి పట్టణంలాగా ప్రధాని మోడీ ఈ నోట్లు చల్లవని ఇప్పటికిప్పుడు ప్రకటించడం పట్ల కాస్త జనంలో ఆందోళన అయితే నెలకొంది. ఇప్పుడు తమ దగ్గర ఉన్న నగదుని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వినియోగదారులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? డబ్బులు తీసుకోవడానికి వచ్చాం సార్. రేపు మళ్ళీ గవ్వుకున్న డబ్బులు ఎమర్జెన్సీ అయితే డబ్బులు ఉండవు కదండి. అందుకని ఏదైనా 500 నోట్స్ ఇచ్చేసి 100 రూపీస్ నోట్స్ తీసుకుంటే కొద్దిగా పెట్రోల్ కానీ ఏదైనా ఇంట్లో అవసరాలు కానీ కొంత చెల్లుబాటు అవుతాయి అని చెప్పేసి 100 రూపాయల నోట్లు తీసుకోవడం కోసం అని చెప్పి వచ్చాను. ఇప్పుడు ఈ రద్దు చేయడం మంచిదంటారా ఏంటి? చాలా మంచిదండి, చాలా మంచిది. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ చాలా తక్కువ, కానీ పెద్ద పెద్ద అమౌంట్లు అన్నీ కూడా బ్లాక్ అవుతాయి కదండి. దానివల్ల మన దేశం బాగా అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ మహిళలు కూడా చాలా మంది బ్యాంకు ఏటీఎం దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంటే డ్రా చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మోడీ గారు ప్రకటన విన్న తర్వాత వచ్చారా లేకపోతే మామూలుగా వచ్చారా? అమౌంట్ డ్రా చేసుకోవడానికి కొంచెం 500 నోట్స్ ఉంటే ఇచ్చేసి 500 తీసుకోవడానికి అలా వచ్చాం అనమాట. సడన్గా ఇలా చేసేసరికి కొంచెం జనం ఇబ్బంది ఫీల్ అయినా ఇది కరెక్ట్ పనేనండి. అది 500 నోట్లు 1000 రూపాయలు రద్దు చేయడం అనేది అది కరెక్ట్, మంచిదండి. బ్లాక్ మనీ అంతా పోతుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా చాలామంది ఇచ్చేస్తారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా బాగా పనిచేస్తుంది. అది డిపాజిట్ అయినది కదండి. 500 ఉన్నాయో అవి చెల్లవు కదా, 100 తీసుకుందాం అని వచ్చి. అంటే ఇప్పుడు అండర్స్ ఇక్కడ అంతమందికి దొరకదు కదా, దొరికినంత మట్టుకే మరి లైన్లో ఎంత వస్తే అంతే తీసుకుని వెళ్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడే అంటే మీరు ఇప్పుడు డబ్బులు వేయడానికి వచ్చారా తీసుకోవడానికి? వేయడానికి వచ్చామండి. ఎందువల్ల ఇప్పటికిప్పుడు అంటే మెసేజ్ వల్ల తెలిసింది కదండి, డబ్బుకుని మారకపోతే ఇబ్బంది కదా, దానివల్ల. ఇలా చూసినట్లయితే వినియోగదారులు చాలామంది మనకి డబ్బులు రేపొద్దున 500 నోట్లు 1000 రూపాయలు మారదేమోనన్న ఆందోళనతో ఇక్కడికి వచ్చి ఈ డబ్బులు డిపాజిట్ చేయడానికి, అలాగే రేపు ఖర్చుల కోసం 100 రూపాయల నోట్లు తీసుకోవడానికి కూడా వచ్చినట్టుగా కొందరు చెప్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఏ బ్యాంకులో చూసినా ఇక్కడ మొత్తం ఏ బ్యాంక్ ఏటీఎంల దగ్గర చూసినా ఇక్కడ వినియోగదారులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఏ అమౌంట్ ఉంటే 500 నోట్లు కానీ 1000 రూపాయల నోట్లు కానీ డిపాజిట్ చేయడానికి బ్యాంకు క్యాష్ మిషన్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గణేష్తో శ్రీరామూర్తి, HM టీవీ, రాజమండ్రి నుంచి.